హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. మీరు చూస్తున్నారు కన్నయ్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం బ్యాంకాక్లోనే ప్రసిద్ధిగాంచిన కోరల్ ఐలాండ్ దీవి గురించి అయితే వెళ్ళాము. అక్కడ విజిటింగ్ చేసాము. ఎవరైనా ఆ వీడియో చూడకుండా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు చూసేయచ్చు. సో ఇప్పుడు మనం వచ్చాము. ఇది కూడా బ్యాంకాక్లోనే చాలా ఫేమస్ టెంపుల్ అయిన బుద్ధా టెంపుల్ అన్నట్టు. సో మనకు గోల్డెన్ బుద్ధా టెంపుల్ ఇది. లోపల చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి మనకు. ఇవి మన ఇండియాలో నాగపాములు అయితే ఎలాగైతే ఉంటాయో ఇక్కడ డ్రాగన్లో అలాగన్నమాట. ఈ డ్రాగన్లు మనకు బుద్ధా టెంపుల్ ముందు అయితే దర్శనం అయితే ఇస్తాయి. మన స్టెప్స్ ఎక్కి లోపల బుద్ధ దేవుణ్ణి దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్దాము. చాలా ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికైతే యాత్రికులు రోజు వస్తూ ఉన్నారు. ఈ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా, చాలా లేటెస్ట్ డిజైన్తోనైతే ఉంది. ఇక్కడ ఎంట్రీ కాగానే మనకి ఎంట్రన్స్లో ఒక గ్రానైట్తో చేసిన బుద్ధ విగ్రహం అయితే ఉంటుంది. మనకు వాటర్తో ఉంటాయి. వాటర్తో అయితే అభిషేకం అయితే చేసుకోవచ్చు. పక్కనే హుండీ కూడా ఉంటుంది. హుండీలో ఎవరి తోచినంత వాళ్ళు, ఎవరి విదేశీ కరెన్సీ వాళ్ళైతే ఆ హుండీలో అయితే వేస్తూ ఉంటారు. పైన కాయిన్స్ కూడా అన్ని విదేశీ ఎక్కడెక్కడ నుండో ఉన్న కాయిన్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇప్పుడు చూడొచ్చు గోల్డెన్ బుద్ధ టెంపుల్. చాలా అద్భుతంగా, చాలా పెద్దగా అయితే ఉంది. ఇవి మనీ ట్రీలు అన్నట్టు. సో ఒక ట్రీ లాగా చేసి దానికి మనీ అయితే కూర్చడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ ఆచారం అన్నట్టు. దానికైనా మనీ కూర్చితే మనకు దాని మంచి జరుగుతున్నది. ఇక్కడ మనకు ఇద్దరు బుడ్డోళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు చాలా అద్భుతంగా అయితే ఉన్నారు. ఇవి కూడా మనకు బొమ్మలతో హుండీ టైప్ అయితే చేశారు. చాలా చూడగానే నవ్వచ్చేలాగా బాగున్నారు వీళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళి చుట్టూ తిరిగి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అన్ని లోహాలతో చేసిన ఒక పెద్ద చక్రం అయితే ఉంటుంది. దానికి ఒక గంట లాంటిది అయితే ఉంటుంది. దాని మీద మనం చేతులతో ఇలా స్పర్శిస్తూ మన మనసులో ఏదైతే కోరిక ఉందో అది తలుచుకొని దాని మీద ఇలా రాస్తూ ఉంటే అది ఒక ఓం అనే శబ్దం, సంగీతం అయితే వినిపిస్తూ ఉంటుంది. సో మా దాంట్లో చాలామంది ట్రై చేశారు, కానీ ఎవరికి అయితే ఆ శబ్దం అయితే రాలేదు. ఒక చైనా యాత్రికునికి ఆ శబ్దం అయితే రావడం అయితే జరిగింది. మనకు ఓం అనేది దాంట్లో స్పష్టంగా వినబడైతే జరిగింది. ఆ మ్యూజిక్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మనం చేతితో తాకగానే అవి దాంట్లో నుండి, గంటలో నుండి రావడం ఇది ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు బుద్ధునికి సంబంధించిన విగ్రహాలు కానీ, లోహాలు కానీ, కీ చైన్స్, లాకెట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఈ చుట్టుపక్కల కాంప్లెక్స్ షాప్లోనే. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కొనుక్కోవచ్చు. అంటే ఇక్కడ రేట్ ప్రకారం అయితే 50 రూపీస్, 100 రూపీస్ అయితే ఉంటాయి. సో మన కరెన్సీతో పోల్చుకుంటే అవి చాలా ఎక్స్పెన్సివ్గా అయితే ఉంటాయి. బుద్ధ టెంపుల్ అయిపోయాక అలా బ్యాంకాక్ వీధుల్లో కొంతసేపు చక్కర్లు కొట్టి మనం ఒక ఫేమస్ మాల్కి అయితే వెళ్తున్నాము. ఇవి బ్యాంకాక్లో ఉన్న అతిపెద్ద మాల్ అన్నట్టు. సో ప్రపంచ నలుమూల నుండి ఈ మాల్కి అయితే చాలామంది అయితే వస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకు ఎస్కలేటరే మనకు ఒక 1 కిలోమీటర్ లాంగ్ అయితే ఉంటుంది. ఎస్కలేటర్ మీద రావడానికి మనకు 4-5 మినిట్స్ అయితే పట్టింది. సో మనం ఇక్కడే ఈ మాల్ ఎంత పెద్దగా ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. ఇక్కడ ఏమేమి షాప్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేది ఒక రౌండ్ కొట్టి చక్కర్లు కొట్టేద్దాం ఫ్రెండ్స్. ఈ మాల్లో ఉన్న ప్రత్యేకమైన వస్తువులు మిస్ అవ్వకుండా చూడండి. చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి వస్తువు కూడా.
ఈ మాల్ అయితే మొత్తం 10 అంతస్తుల్లో ఉంది. ఈ మాల్ని పైనుండి కింద చూస్తే కళ్ళు అయితే తిరుగుతున్నాయి. ఇది కింద మనకు ఈఫిల్ టవర్ లాంటి పెద్ద ఆకారం అయితే పెట్టారు. సో ఈఫిల్ టవర్ లాగానే చాలా పెద్దగా అయితే ఉంది మాల్. చుట్టూ ఎటు చూసినా అన్ని కాంప్లెక్స్లో అన్ని షాపులు అయితే ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రత్యేకమైన డిజైన్తో చాలా మంచిగా ఆకట్టుకుంటున్నాయి. సో ఇక్కడ మనం దిగడానికి కూడా చాలా మంచి ఫోటోషూట్ ప్లేస్ అయితే ఉంది. ప్యారిస్ బ్రిడ్జ్, లండన్ కేంబ్రిడ్జ్, అలాగే చాలా రకాల ప్లేసెస్ అయితే ఉన్నాయి. మిస్ కాకండి ఇది. సో అన్నీ తిరిగి వచ్చేసరికి మాకు డిన్నర్ టైం అయితే అయింది. సో మనం పంజాబీ డాబా, సో మనకు అక్కడ డాబాలు అయితే ఉంటాయి. ఇక్కడ పంజాబీ రెస్టారెంట్ అయితే ఉంది. సో అన్నీ ఇక్కడ రోజుకొక స్పెషల్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, అలాగే రోజు ఒక ఫుడ్ కాకుండా మాకు డిఫరెంట్ అన్నీ. మళ్ళీ రేపు ఒక వీడియోతో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.